హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూత్ కుట్టి వరల్డ్ ఛానల్. మేము రీసెంట్‌గా దూలపల్లిలో ఫ్లాట్ అయితే తీసుకున్నాము. ఇది మా గృహప్రవేశం వీడియో అండి. ఎవ్రీథింగ్ క్లియర్‌గా నేను వీడియో అయితే చేసి పెడదాం అనుకున్నాను గానీ హడావిడి అయిపోయింది అది. యాక్చువల్లీ పర్టిక్యులర్ డే అయితే అనుకున్నాము ఆ రోజు వెళ్ళాలని. కానీ మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల లేట్ అనేది అయిపోయింది. నేను ఇంకా యాక్చువల్లీ వీడియోగ్రాఫర్‌ని పెట్టి తీస్తే మంచిది అని అయితే అనిపించింది. ఎందుకంటే అందరూ ఎంతమంది ఉన్నా ఒక్కొక్కళ్ళు పనిలో ఉన్నాము. ఎవరికీ వీడియో తీసే ఖాళీ లేకుండే. జస్ట్ ఏదైతే అక్కడక్కడ తీసామో అది మాత్రమే నేను పెడుతున్నాను. ఫస్ట్ ఇట్లా ఎంట్రన్స్‌కి వచ్చేసినాక ఫస్టు ఇక్కడ గుమ్మం దగ్గర అంటే మనకొక ముహూర్తం అనేది ఇస్తారు కదా! మా పేరు పైన సాయంత్రం అనేది వచ్చిందండి. అది ఏంటి అంటే ఆ రోజు ఒక స్పెషల్ ఉండే. అది మా మ్యారేజ్ డే వచ్చింది. కలిసొచ్చింది మాకు. ఏప్రిల్ 29th అనేది అయ్యింది ఆ రోజు మా మ్యారేజ్ డే. అండ్ గృహప్రవేశం కూడా అదే రోజు వచ్చింది. నైట్ 8, 12 ఆ టైంకి వచ్చింది. సో ఆ టైం అయ్యేంత వరకు ముందుగా పంతులు గారు పూజ అనేది చేపిస్తున్నారు గుమ్మం బయట. ఇట్లా గుమ్మడికాయ దిష్టి తీయడము, ఏమేమి ఉంటారు దేవతలు క్లియర్గా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ పంతులు గారు కూడా పూజ అనేది చాలా బాగా చేశారు. ఇక్కడ మనకి హెచ్ఎంటీ ఉంది కదండి. హెచ్ఎంటీ మనకి గుడి ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి కదా ఒకటే టెంపుల్లో. లైక్ శివాలయం, ఆంజనేయ స్వామిది, సాయిబాబా, వెంకటేశ్వర స్వామిది అన్నీ ఉంటాయి. అంటే తెలిసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది హెచ్ఎంటీ. ఎవరైతే వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేస్తారో ఆ పంతులు గారిని మాట్లాడాము. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఈవెంట్ అయినా కానీ ఇంట్లో ఏమైనా అయినా కానీ అక్కడికే వెళ్ళడం అలవాటు. ఇంకా మా పాపకు కూడా తనకి నామకరణ కానీ అవన్నీ కూడా అక్కడే చేసాము. సో ఇంకా బాగా చేస్తారని మాకు అక్కడే అలవాటు. ఇంకా ఆ పంతులనేది మేము మాట్లాడామండి. కానీ మాకైతే చాలా సాటిస్ఫై అయితే అయ్యింది. ఫస్ట్ ఇట్లాగా టైం అయ్యేంత వరకు చెప్పాను కదా మనకు పూజ చేపిస్తున్నారని. అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే ముందు పూజ చేయాలో మావయ్య గారు చేశారు ఆ టైం అయినంత వరకు. అండ్ మాకు ఏంటి అంటే ఫస్టు ఇట్లా ముహూర్తానికి లోపలికి వెళ్ళడము. అండ్ తర్వాతేమో వాస్తు పూజ, తర్వాతేమో వెంకటేశ్వర స్వామిది పూజ ఉంది. అండ్ ఏమో హోమం ఉంది. హోమం అయిన తెల్లవారేమో సత్యనారాయణ వ్రతం అనేది చేసుకున్నాము. అంటే కంటిన్యూస్గా చేయొచ్చు కానీ మనకి హోమం అయ్యేంత వరకు 12 అయిపోతుంది అన్నారు మిడ్ నైట్. కానీ ఆ టైంలో అంటే మళ్ళీ మనం చేయాలి అంటే ఆ టైంలో వ్రతం చేసుకోవచ్చో లేదో అన్నట్టు, లేదంటే అంత కంటిన్యూస్గా కూర్చోగలమా లేదా అన్నట్టు. మీరు ఒక్కటి అంటే ఏమి తినద్దు కానీ అట్లా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. దెన్ మార్నింగ్ మీరు ఫ్రెష్ అప్ అయ్యి వ్రతానికి కూర్చోవచ్చు అని చెప్పి పంతులు గారు అయితే అన్నారు. ఇంక సో ఏంటంటే మేము 12 వరకు ఇట్లా వాస్తు పూజ, వెంకటేశ్వర స్వామిది పూజ ఇవన్నీ చేసుకొని తర్వాత గణపతి హోమం అనేది 1 hour పట్టిందండి. మిడ్ నైట్ అయింది. దాని తర్వాత పూజలు అనేది మేము కూర్చున్నాము వ్రతంలో. ఇది ఏంటి అంటే ఇక్కడ పంతులు గారు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గుమ్మంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఇటు సరస్వతి ఉంటారు, ఇటు అంటే ఐ మీన్ ఒక 3 దేవతల పేర్లు చెప్పారు. మొత్తం 3 కలిపి ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ మన గుమ్మంలోకి ఉంటారని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇద్దరు వచ్చారండి. ఇద్దరు కూడా చాలా అంటే బాగా చేశారు. మంత్రాలు చదవడం కానీ ఏదైనా చేయడం కానీ అట్లా అయ్యిందండి.
అత్తయ్య చేశారండి పూజ. మావయ్య గారు ఏదైతే పూజ చేశారో మావయ్య గారు చేయడం అయిపోయిన తర్వాత అత్తయ్య కూడా పూజ చేశారు. అండ్ మాకేంటి అంటే ఇక్కడ గ్రేట్ ఏంటి అంటే అనుకోకుండా ఆవు దూడని కూడా అడిగాము. అంటే మాకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. అడిగితే తీసుకొచ్చారన్నమాట. వాళ్ళు ఎట్లా నార్మల్గా ఎవరైనా గృహప్రవేశాలకి ఇట్లా అంటే మనం మాట్లాడుకోవాలండి ఇంతని చెప్తారు వాళ్ళు. అనుకోకుండా మాకు వాళ్ళు కనిపించడము, నెంబర్ తీసుకోవడము, వాళ్ళని అడగడం మాకు అదొకటి లక్కీ అయ్యింది. అంటే కొత్త ఇంటికోకి ఆవు దూడ రావాలి అని అంటారు కదా, ఇప్పుడు అపార్ట్మెంట్స్లోకి రావడం అంటే కష్టమవుతుంది. వస్తుందో రాదో అని అనుకున్నాము, కానీ బాగా వచ్చాయి. అవి బెదరలేదు కూడా, 2 వచ్చాయి. ఇంకా చాలా అంటే ఫస్ట్ వాటిని ఆవిలోనే మన అందరి దేవుడిని భావిస్తాం కదా, మొత్తం అందరు ఉంటారని అలా అనుకుంటాం కదా. సో లక్కీగా మాకు వీలయింది, తీసుకొచ్చాము. ఇంకా ఫస్ట్ వాటిని గుమ్మం దాటిచ్చారు, తర్వాత మేము దాటాము. తర్వాత మాతో పూజ అనేది చేయించారు, గోపూజ అనేది చేయించారు. వాటికి ఏమి చేయాలో అన్నీ పంతులు గారు చదివి అన్నీ మంచిగా చేయించారు. ఫస్ట్ అయితే ఆవు మొత్తం ఇల్లు మొత్తం అన్నిటిని ఆవు దూడ రెండింటిని తిప్పారండి. అవి కూడా మనకి లైక్ ఇటు జనం చూసి అవి ఎట్లా బెదిరిపోతాయేమో, వస్తాయా రావా అనుకుంటాం కదా, వాటికి కూడా ఇంకా వెళ్ళి వెళ్ళి అట్లా అలవాటు అయిపోయిందేమో మరి. కొంచెం బెదరకుండా బాగానే అయితే తిరిగి వచ్చాయి. ఇట్లా మొత్తం 2 రూమ్స్ ఇంకా ఈ హాల్, డైనింగ్ హాల్ అంతా తిప్పేసినాక ఇటుపక్క ఒక కిటికీ ఉంటుందండి. కిటికీ అనేది అక్కడ కట్టేశారు ఆవు దూడని. కట్టేసి ఇంకా మాతో అనేది గోపూజ అనేది చేయించారు గోమాతకి. అండ్ ఏవైతే ఇప్పుడు ఇంటిలో డెకరేషన్ ఉందో అవి అంతా కూడా మా హస్బెండే చేశారండి. మా అన్నయ్యను తను వెళ్ళి, అంటే నేను ఏమీ కొత్తగా ఇన్వెస్ట్ అయితే ఏమీ చేయలేదండి. ఏవైనా అలంకరించినా కూడా అంతకుముందు ఇంట్లో ఉన్నవే అట్లా యూటిలైజ్ అనేది చేశాము. ఏది కూడా నేను ఈ ఈవెంట్ కోసం బయట ఏమి కొని తేలేదు నేను. ఇంకా ఫ్లవర్స్ అవి అయితే కనుక అవి వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే హెల్ప్ చేశారు అవి అట్లా గుచ్చడానికి. అవి దండలు గుచ్చేసి ఇంట్లో ఇప్పుడు ఏవైతే రెంటెడ్ హౌస్లు ఉన్నామో అక్కడ అవి గుచ్చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తే అవి ఇట్లా పెట్టేశారు. ఇంక ఇవైతే ఇది కిచెన్ ఉంది కదా, కిచెన్ మొత్తం నేనే చేశాను. అండ్ ఈ కిచెన్లో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ నేనే చేశానండి. ఐ మీన్ మంచిగా అనిపిస్తుంది, కొంచెం కష్టపడ్డా కానీ ఓన్గా. ఏవి కూడా నేను బయట ఏమీ కొనలేదు, ఇంటిలో ఉన్నవే అట్లా యూటిలైజ్ చేసుకున్నాను. జస్ట్ ఒక్కటి నేను తీసుకున్నది ఏంటి అంటే అవి చిన్నవి మనకి రుబ్బురోలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఒక్కటి మాత్రం ఎప్పటి నుంచో తీసుకోలే అనుకున్నాను కానీ ఈ టైంకి వచ్చాయి అవి ఇంట్లోకి. ఇక్కడ ఫస్ట్ అంటే ఇంకా మాకు హౌస్ మొత్తం అంతా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ అట్లా ఇది దేవుడి మందిరం అండి, అట్లా బాక్స్ టైప్ పెట్టారు. ఇంకా తర్వాత ఇంకా చాలా పని ఉంది, బట్ ముహూర్తము అయిపోతుంది. ఐ మీన్ మళ్ళీ తర్వాత ఉండవు జూన్ వరకు అన్నారని, మా అద్దరి పైన ఇది వచ్చిందని ఇంకా అట్లా పని అవ్వకపోయినా ఫస్ట్ హౌస్ వార్మింగ్ అనేది చేసేసుకున్నాము. తర్వాత ఇంట్లోకి వచ్చాక ఒక్కోటి అన్నీ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. మీకు చెప్పా కదండి నేను ఈ కిచెన్లో అన్నీ చేశాను అని. ఆ కిచెన్లో మీకు ఎంట్రన్స్లో ఇది ఉంది కదండి, ఒక ఫ్యామిలీ ఉండి గుమ్మం ఉంది కదండి. ఈ ఫోటో ఏంటంటే నేను చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇచ్చి మా పిక్చర్ అప్లోడ్ చేస్తే మాకు వచ్చిన అవుట్పుట్ అది నేను ఏం చేశాను అంటే, మనకి కేక్ ఉంటుంది కదండి, కేక్ కింద బేస్ ఉంటుంది కదా రౌండ్గా, ఆ రౌండ్ బేస్కి ఇది నేను అదే ఏదైతే దగ్గరలో ఫోటోది మనకి షాప్ ఉంటుందో అక్కడ వెళ్ళి నేను నార్మల్ ఫోటో తీయించుకొని దీనికి డయామీటర్ అదంతా చెప్పి నేను దీనికి పేస్ట్ చేశాను.
అది అట్లా అయింది. ఇంకా ఇవి గుమ్మం కూడాను అక్కడ యూజ్ చేసేసినవి ఉంటాయి కదండీ! మనకి వర్క్ అయితుంది కదా! అవి చిన్నవి తీసుకొని లైక్ అట్లా మనకి గుమ్మంలా పెట్టి పెయింట్ ఏసాను. ఏదైతే చిన్న ఇల్లు ఉందో అదైతే పాత వీడియోస్‌లో ఉంటది. మావయ్య గారు పాప కోసం చేశారు ఆడుకుందామని. ఇంకా అవి ఇంట్లో చిన్న సామానం ఏమైతే ఉన్నాయో అవి ఇంట్లో యుత్తుగా ఆడుకునే సామాన్‌కి అట్లా అవి కూడా ఇంట్లో అక్కడ వేస్ట్ మెటీరియల్‌తోని చేసి అట్లా పెట్టాము. ఇంకా అరటి చెట్లున్నా గానీ, ఇవేమున్నా గానీ అవన్నీ కూడా ఇంట్లోయే అట్లా సెటప్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పంతులు మనం ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తే పంతులు గారు కూడా చాలా నీట్‌గా సదిరారు అతను. ఆ పూలయి కూడా చాలా మంచిగా అతనే అరేంజ్ చేశారు. నేను జస్ట్ నార్మల్‌గా అక్కడక్కడ పెడుతూ వచ్చాను గానీ, మొత్తం ఓవరాల్‌గా అతను బానే సదిరారు. ఇది వాస్తు పూజ అండి. వాస్తు పూజను ఇంకా చెప్పా కదా! మనకి వాస్తు పూజ అంటే మనం మామూలుగా అయితే మనం శంకుస్థాపన చేస్తాం కదా! మనం అపార్ట్మెంట్‌లో అట్లాంటిది ఏం చెయ్యం కదండీ! ఎవరో చేస్తారు. మనం కొనుక్కుంటాం. సో, ఈ పూజ చేయడం వల్ల ఏమైనా దోషాలు ఉంటే కట్టడంలో అది పోతదని నమ్ముతారు. అందుకు వాస్తు పూజ అనేది చేసుకుంటారండి. తర్వాతేమో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దీపారాజన అండ్ అన్నీ చేసాము. చెప్పా కదండీ! పూజ అయిపోయిన తర్వాత మాకు ఈ హోమం అనేది స్టార్ట్ చేశారు. ఇది గణపతి హోమం అండి. ఈ హోమం అంటే చాలా బాగా జరిపించారు పంతులు గారు. అండ్ యుతిక అయితే హోమం జరుగుతున్నంత సేపు మా దగ్గరే కూర్చొని అంత మంట వచ్చినా, అంత పొగ వచ్చినా కూడా మేము ఎట్లయితే చేస్తున్నామో తను కూడా అన్నీ వేస్తూ ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉంది. అంత చిన్న పిల్ల అయినా గానీ మేము అనుకున్నాము కూర్చోలేదేమో అని అనుకున్నాము. అంటే పిల్లలు ఉండాలని అంత పర్టిక్యులర్ ఏమి ఉండదు కదండీ! కానీ మేము రమ్మనకుండానే తనంతట తనే వచ్చి అట్లా చేస్తూ ఉంది పూజ. లాస్ట్ వరకు ఉందండి మ్యాక్సిమమ్. మాతో పాటు చేస్తూనే ఉంది. ఇది గణపతి అధివేశం చదువుతూ చాలా బాగా చేశారండి. అంటే ఒక సాటిస్ఫై ఫీలింగ్ వచ్చింది. పాజిటివ్ ఎనర్జీ కింద, పాజిటివ్ వైబ్స్ కింద అట్లా చేస్తుంటే మంచిగా అనిపించింది పూజ అనేది.
ఇది హోమం అయినప్పటికీ మిడ్ నైట్ 12:20 అట్లా అయిందండి. 12:20, 12:30 అట్లా అయింది మొత్తం ఫినిష్ అయినప్పటికీ. ఇది మార్నింగ్ వ్రతం చేసుకున్నాం కదా, వ్రతం దగ్గర అండి సత్యనారాయణ వ్రతం అనేది చేసుకున్నాము. అయితే ఇక్కడ మళ్ళీ వేరే పంతులు గారు వచ్చారు. నైట్ ఎవరైతే వచ్చారో పంతులు గారు వాళ్ళ నాన్నగారండి ఇతను పెద్ద అతను, కానీ చదివారండి అసలు మంత్రాలు. ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, పూజ విధానం అండ్ మనకి అందులో కథలు ఉంటాయి కదా వ్రతంలో, 5 కథలు అధ్యాయాలు, అవి కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఆ కథలు, కానీ ఎన్నిసార్లు విన్నా కానీ ఆ వ్రతం కథలు మనకు అట్లా వినాలి అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. పంతులు గారు వచ్చినప్పటికీ ఏవైతే పూజకి కావాలో ముందు నైట్ చెప్పేసి వెళ్ళిపోయారు. కింద ఇట్లాగా మంచిగా ఇట్లా రెడీ చేసి పెట్టుకోండి, మండపం తెచ్చుకొని ఫోటో పెట్టుకొని ఏవైతే ఎట్లా చెప్పారో అట్లానే ఇవి పంతులు గారు వచ్చినప్పటికీ మేము అన్నీ రెడీ చేసి పెట్టాము. అండ్ ఇంటి దగ్గర నుంచేమో అత్తయ్య, అంటే కొత్త ఇంటి దగ్గర మొత్తం అన్నీ అవైలబిలిటీ లేకుంటే పాతింటి దగ్గర ఇంకా పులిహోర, బూరెలు, లైక్ ఏవైతే దేవుడికి ప్రసాదం అవసరమో అవి చేసుకొచ్చి తీసుకొచ్చారు. అండ్ మేము ఇక్కడేమో దేవుడి దగ్గర అనేది మంచిగా పెట్టి సదురుకున్నాము. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. ఈ పూజ సత్యనారాయణ వ్రతం అయినప్పటికీ నెక్స్ట్ డే 12 అట్లా అయిందండి. మార్నింగ్ 9:30 అట్లా స్టార్ట్ చేశారు. అన్నీ అయినప్పటికీ, అంటే పూజ అయిన తర్వాత కూడా మనకు కొంచెం ఉంటాయి కదా, పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టేవి, ఇంకా మనం హారతి ఇస్తారు కదా ఆడపిల్ల, అట్లా అన్నీ కంప్లీట్ అయినప్పుడు కరెక్ట్ ఆఫ్టర్నూన్ టైం అయిందండి 12. తర్వాత ఇంకా ఈ భోజనాలు అనేది స్టార్ట్ చేసాము. అంటే మరీ అంత గ్రాండ్గా ఏం చేయలేదు. దగ్గర చుట్టాల దగ్గర రిలేటివ్స్ వాటికి చెప్పుకున్నాము. అండ్ ఇవి కూడా మేము భోజనాలు అనేవి ఆర్డర్ అయితే ఇచ్చేసాము బయట. తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చామని. ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇట్లా అయ్యిందండి మా గృహప్రవేశము.